బంగారం ధర ఇంకా పెరగనుందా, లేదు దగ్గరలోనే బంగారం ధర పడిపోతుంది అని కొందరు అంటున్నారు. అలా అయితే రైజ్ అవుతుందా, ఫాల్ అవుతుందా? ఏ కారణం చేత ఇలాంటి ఒక డిసిషన్ లేకపోతే రీసెర్చ్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఒక్క పవర్ఫుల్ నేషన్ వచ్చేసి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం రేటును నేను కంట్రోల్ చేయగలను టెంపరీగా అన్నట్లయితే దాన్ని నమ్మొచ్చా? అలాంటి అవకాశం ఉందా? ప్రాక్టికల్గా అయ్యే పనా అది? అలాంటి ఒక సినారియో ఉందని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఆ రీసెర్చ్ ఏంటి? వీటన్నిటి గురించి డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను అభిషేక్ రామప్ప. గోల్డ్ ప్రైస్ ఫాల్ అవ్వచ్చు అని కొందరు మాట్లాడుతున్నారు, బట్ రైజ్ అవ్వచ్చు అని చెబుతున్న ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ గోల్డ్మెన్ సాక్స్ అండి. గోల్డ్మెన్ సాక్స్ నెక్స్ట్ 12 to 15 మంత్స్లో అంటే 2026 ముగిసే లోపు గోల్డ్ 22% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని ఒక ఎస్టిమేషన్ రీసెర్చ్ రిపోర్ట్లో వాళ్ళు పబ్లిష్ చేశారు. దేని గురించి? ఈ 22% రైజ్ అయ్యేదానికి ఉన్న అబ్జర్వేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అని గోల్డ్మెన్ సాక్స్ మాట్లాడుతుంది. గోల్డ్మెన్ సాక్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. వీళ్ళ ప్రిడిక్షన్ గురించి ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? 2025లో ఇంతవరకు గోల్డ్ ప్రైస్ రైజ్ అవుతుందని ఇంతకు ముందు కూడా గోల్డ్మెన్ సాక్స్ ప్రెడిక్ట్ చేసింది. అలానే జరిగింది కూడా. సో దాని గురించే అందరూ చాలా అటెంటివ్గా దేనికి ఈ 22% గ్రోత్ అవ్వచ్చు బంగారం ధరలో అని చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన కన్సర్న్ ఏంటి? యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్. ఈ యుఎస్ డాలర్ రేట్కు గోల్డ్ ప్రైస్కు ఏంటి రిలేషను? చూడండి, యుఎస్ డాలర్ మన ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ కరెన్సీ, లేకపోతే అందరూ వాడే కరెన్సీ, అందరూ యాక్సెప్ట్ చేసుకున్న ఒక స్టేబుల్ కరెన్సీ. అందుకే ఏ కంట్రీ అయినా ఇంకో కంట్రీతో ఫారిన్ ఎక్స్చేంజ్ చేయాలంటే వాళ్ళ కరెన్సీని యుఎస్ డాలర్కి కన్వర్ట్ చేసుకుని యుఎస్ డాలర్ ఇచ్చి కొనుక్కుంటారు. సో అందరూ చాలా స్టేబుల్ అని కన్సిడర్ చేసే డాలర్ యొక్క ప్రైస్ తగ్గిపోతే, పడిపోతూ వెళ్తే, అలాంటప్పుడు గోల్డ్ ప్రైస్ అన్నది పెరుగుతుంది. ఎందుకంటే యుఎస్ డాలర్కి కంపేర్ చేసినట్లయితే గోల్డ్ ఇప్పుడు పెరుగుతూ ఉంది కాబట్టి. ఇది ఒక టెంపరీ అరేంజ్మెంట్ అండి, ఇలానే ఉంటుందనే గ్యారంటీ ఏం లేదు. బట్ ఈ సిచ్యువేషన్ యొక్క బెనిఫిట్ని తీసుకోవాలని సెంట్రల్ బ్యాంక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ కూడా డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఒకవేళ డాలర్కి ప్రాబ్లం అయితే అలాంటప్పుడు డాలర్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ని తీసుకుని గోల్డ్ పైన ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అండి. గోల్డ్మెన్ సాక్స్ చెప్పింది అదే ఫైనల్ కాదండి. ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే 1996 నుండి అంటే లాస్ట్ 30 ఇయర్స్లో ఎన్నో దేశాల సెంట్రల్ బ్యాంకులు యుఎస్ ట్రెజరీ బాండ్ కన్నా ఎక్కువ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ని పెట్టారు. లాస్ట్ 30 ఇయర్స్లో ఇప్పుడు ఏదైతే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అదే వన్ ఆఫ్ ద హైయెస్ట్. దాని గురించే గోల్డ్మెన్ సాక్స్ కూడా అనలైజ్ చేసింది. అంటే సెంట్రల్ బ్యాంకులు కూడా, మన ఆర్బీఐ లాంటి బ్యాంకులు కూడా లాస్ట్ 30 ఇయర్స్లో అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ని గోల్డ్ పైన పెట్టారు. యుఎస్ ట్రెజరీ బాండ్స్ కాకుండా. ట్రెజరీ బాండ్స్ ఇచ్చే రిటర్న్స్ అంత ఎక్కువగా లేదు. అదే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన పెట్టినట్లయితే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే గ్లోబల్ అన్సర్టనిటీ. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గోల్డ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చేసే ఒక సిట్యువేషన్కి కారణమైంది. ఆ కారణం చేత యుఎస్ డాలర్ ప్రైస్ అన్నది ఎఫెక్ట్ దెబ్బతింది. గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంది బికాస్ ఆఫ్ యుఎస్ డాలర్లో ఉన్న వీక్నెస్. సో ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ఇలాంటి సిట్యువేషన్లో ప్రపంచంలో ఉన్న మొత్తం గోల్డ్ ప్రైస్ని కంట్రోల్ చేయాలంటే ఏ కంట్రీ చేత అవుతుంది? అది ఇంకెవరో కాదు, యుఎస్ఏ. ఒకవేళ అమెరికా తలుచుకున్నట్లయితే ఈ గోల్డ్ ప్రైస్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఎలా? చూడండి, అమెరికా దగ్గర లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ అండి. మొత్తం ప్రపంచంలో అమెరికా దగ్గర $11 బిలియన్ వర్త్ గోల్డ్ ఉంది, గోల్డ్ రిజర్వ్.
అంటే మన దగ్గర కూడా, మన భారతదేశంలో కూడా గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. ప్రతి దేశం గోల్డ్ రిజర్వ్స్ని ఉంచుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ $11 బిలియన్ వర్త్ గోల్డ్ ఉంది కదా, అది అట్ ద రేట్ ఆఫ్ 1973. యాజ్ ఆఫ్ నౌ ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్లో ఉన్న వాల్యూ ఇది కాదు. $11 బిలియన్ అన్నది 1973 రేట్. ఒకవేళ ఈ $11 బిలియన్ వర్త్ గోల్డ్ని రీవాల్యూ చేస్తే అమెరికా, అది $1 ట్రిలియన్ అవుతుంది. ఇదే గోల్డ్, సేమ్ గోల్డ్ వాల్యూ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో చూపిస్తున్నది 1973 రేట్ ద్వారా $11 బిలియన్ అని. అది $1 ట్రిలియన్ అవుతుంది వాల్యూ. $1 ట్రిలియన్ అంటే ఎంత? 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 బిలియన్ $. ఇప్పుడు $11 బిలియన్ ఉంది కదా, అది రూపాయి లెక్కంలో 1 బిలియన్ USD ఈజ్ ఈక్వల్ టు 8,700 CR. $11 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 95,000 crores అండి. ఓకేనా? సో ఈ 8,700 crores ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ కదా, దాన్ని ట్రిలియన్కి చూసుకున్నట్లయితే 1000 బిలియన్ అవుతుంది కదా, అది ఆల్మోస్ట్ 87 lakh crore రూపీస్ అవుతుందండి. ఇంత పెద్ద అమౌంట్ అమెరికన్ బ్యాలెన్స్ షీట్లో ఎక్స్ట్రా అవుతుంది. ఈ రీవాల్యుయేషన్ గురించే గోల్డ్మెన్ సాక్స్, సిఎస్ ఆర్థక్ అహూజా ఎన్నో రిపోర్ట్స్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. సో ఇమాజిన్ చేసుకోండి, 95,000 crores ఎక్కడ, 87 lakh crores ఎక్కడ. అమెరికా తీసుకునే ఈ ఒక్క డిసిషన్ అమెరికా బ్యాలెన్స్ షీట్కి ఇంత పెద్ద అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిందనుకోండి, అప్పుడు అమెరికా బడ్జెట్ ఉంది కదా, అమెరికా బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ అన్నది $2 ట్రిలియన్ ఉంది. అంటే నా దగ్గర 100 రూపీస్ ఉంది. నేను ఒక వస్తువు 120 రూపీస్ రేట్ ఉన్న ఒక వస్తువుని కొనాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ ఎంత? 20 రూపీస్. నా ప్లాన్ 120 రూపీస్, నా పాకెట్లో ఉన్నది 100 రూపీస్. సో 20 రూపీస్ నేను అప్పు చేయాల్సి వస్తుంది. అమెరికా కూడా అలాంటి సిట్యువేషన్లో ఇప్పుడు ఉంది. వాళ్ళు అనౌన్స్ చేసిన బడ్జెట్లో ఈ $2 ట్రిలియన్ మిస్సింగ్. అంత డబ్బు లేదు వాళ్ళ దగ్గర డెవలప్మెంట్కి. ఆ డబ్బుని అప్పులా తీసుకోవాలి. అలాంటప్పుడు ఈ రీవాల్యుయేషన్ అన్నది 50% ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ డెఫిసిట్ని తగ్గిస్తుంది. అమెరికన్ ఎకానమీకి ఒక బూస్ట్ ఈ రీవాల్యుయేషన్ గురించి దొరుకుతుంది. సో ఈ డిసిషన్ ఇంతవరకు అమెరికా యూజ్ చేసుకోలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసిందనుకోండి, అప్పుడు గోల్డ్ ప్రైస్ మీద చాలా పాజిటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. ఈ డిసిషన్ గోల్డ్ ప్రైస్ రైజ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఒక దేశానికి ప్రాబ్లం వస్తే గోల్డ్ రిజర్వ్ వస్తుంది ప్రొటెక్ట్ చేయడానికి. మీ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవరు వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి? దానికే నేను హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ని సీరియస్గా తీసుకోమని రికమెండ్ చేస్తున్నాను. దాని గురించి పాలసీ బజార్ని మీరు ఎంచుకోవచ్చు. అక్కడ 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. ఇప్పుడే మీరు తీసుకున్నట్లయితే 15% డిస్కౌంట్ పొందొచ్చు. అలానే జస్ట్ $699 ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం కట్టినట్లయితే $1 కోట్ల వరకు మీరు కవరేజ్ అయితే పొందొచ్చు. సో మీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే మీ ఇంటి వాళ్ళని ఎవరు కాపాడుతారు? దానికి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేసి మీకు ఏది సూట్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, యుఎస్ తీసుకునే ఈ రీవాల్యుయేషన్ డిసిషన్ అనేది గోల్డ్ ప్రైస్ రైజ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేశాము. ఎప్పుడెప్పుడు యుఎస్ డాలర్కి ప్రాబ్లం ఉంది అనిపిస్తుందో అలాంటి సిట్యువేషన్లో, అంటే గ్లోబల్ అన్సర్టనిటీ, ఒక కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో తెలియట్లేదు, అలాంటి ఒక సిట్యువేషన్లో ఊరికే వెళ్ళి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. ఒక సెంట్రల్ బ్యాంక్ అయినా ఒక వ్యక్తి అయినా అలానే చేస్తారు. సో అలాంటి ఒక సిట్యువేషన్ని యుఎస్ డిసిషన్ అన్నది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రంప్ తీసుకుంటుందన్న డిసిషన్స్, ఇండియా మీద సడన్గా 50% టారిఫ్, చీనా మీద 100% టారిఫ్, ఇలా కొన్ని డిసిషన్స్ ఎలా తీసుకుంటున్నారో అది గ్లోబల్ ట్రేడ్కి అయితే అంత బెనిఫిషియల్గా లేదు. అమెరికాకి హెల్ప్ అవుతుంది. అలాంటి డిసిషన్స్ నేను తీసుకుంటున్నాను. H-1B వీసా
కావాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి, $1 మిలియన్, లేకపోతే H1B వీసా దొరకదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తిరిగి వెళ్ళిపోండి, ఇలాంటి కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు. ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటప్పుడు ఈ ఏదైతే యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఉంటాయో, అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ డాలర్ రూపంలో మీకు ఎర్న్ చేసి ఇచ్చేది. సో అందుకే అది అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాము, ఫెడరల్ రేట్ కట్ అయిందంటే ట్రెజరీ బాండ్ అంత అట్రాక్టివ్గా ఉండదు, వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ అంత ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎంచుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ కారణంగా యుఎస్ డాలర్ ప్రైస్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఎప్పుడైతే యుఎస్ డాలర్ అట్రాక్టివ్గా కనిపించదో అప్పుడు గోల్డ్ ప్రైస్ అన్నది పెరుగుతుంది. ఒకవేళ ఈ రీవాల్యూ డిసిషన్ని తీసుకున్నట్లయితే ఇలానే వేరే దేశాలు కూడా గోల్డ్ రిజర్వ్స్ ఎంతైతే ఉందో దాని యొక్క రీవాల్యుయేషన్ ఎక్సర్సైజ్ని రిపీట్ చేసిందనుకోండి, మిమిక్ చేసినట్లయితే అమెరికా లాగా, అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓవరాల్గా. ఇప్పుడు ఇంతకుముందు జర్మనీ, సౌత్ ఆఫ్రికా, అలానే ఇటలీ కూడా ఈ గోల్డ్ రీవాల్యుయేషన్ ఎక్సర్సైజ్ని చేశారు. అప్పుడు వాళ్ళ ఎకనామీకి కొంచెం బూస్ట్ అన్నదైతే దొరికింది. సో అమెరికా ఇప్పుడు తలుచుకున్నట్లయితే మన డాలర్ రేట్ తక్కువైనా కూడా ఓకే, గోల్డ్ ప్రైజ్ని పెరిగేటట్టు చూసుకోవాలి అనుకున్నట్లయితే అగైన్ అమెరికా దగ్గర అవకాశం ఉంది. ఆ ప్రొసీజర్ అమెరికా చేసిన తర్వాత వేరే దేశాలు కూడా ప్లాన్ చేసినట్లయితే గోల్డ్ ప్రైస్ అన్నది ఈ డిసిషన్ బై ప్రోడక్ట్గా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ స్టెబిలైజ్ అవుతుందో అప్పుడు అగైన్ గోల్డ్ ప్రైస్ కొంచెం స్టాగ్నేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే కొంచెం చేంజెస్ అయితే మనం గోల్డ్ ప్రైస్లో చూడడానికి కనిపిస్తుంది. లేకపోతే గోల్డ్ ఇప్పుడు హిస్టారికల్గా హైయెస్ట్ ప్రైస్లో ఏదైతే ఉందో అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అదే గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా చెప్పింది. అంటే ఇప్పుడున్న మేబీ 11,000 to 12,000 రూపీస్ పర్ గ్రామ్ రేట్ అన్నది 18,000-20,000 వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ 12 to 15 మంత్స్లో గోల్డ్ ప్రైస్ ఇలానే పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో దానికి 22% ఎక్స్ట్రా రిటర్న్స్ యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రెడిక్ట్ చేస్తుంది. అలానే వేరే వేరే ఎక్స్పర్ట్స్లు కూడా యుఎస్ తీసుకుంటున్న ఈ డిసిషన్స్ మూలంగా, ఈ డిసిషన్ ద్వారా గోల్డ్ ప్రైస్కి ఇంకొంచెం బూస్ట్ అట్లీస్ట్ టెంపరీగా దొరుకుతుంది అనే ఒక ప్రెడిక్షన్ని చెబుతున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీకు ఇది రైట్ అనిపించినట్లయితే మీ పర్సనల్ ఫినాన్స్లో గోల్డ్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ డిసిషన్ని మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.